ఎడ్వెంట్ క్రై మన మినిస్ట్రీ, మీడియా మినిస్ట్రీ వారు మనతో ఉన్నారు. పాస్టర్ సంజయ్ గారు, అదేవిధంగా పాస్టర్ స్టీవెన్ గారు, వారి యొక్క బృందం, వారందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రభువుకి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నన్ను ఎంతో ప్రేమతో చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి ఆహ్వానించిన ఈ యొక్క మోజస్ అయ్య గారి కుమారులు ప్రభుదాస్ అయ్య గారు, డాక్టర్ ప్రభుదాస్ అయ్య గారు, అదే రీతిగా డాక్టర్ బ్రదర్ దైవ సహాయం గారు, వారి యొక్క సహోదరులు, వారి యొక్క సహోదరి, సంఘం అంతా, పాస్టర్ గారు, అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మనం నిన్న ఒక్కసారి పాటను పరిచయం చేస్తే ఆ పాటను ఒక్కసారి మరలా 2 చరణాలు పాడిన తర్వాత వాక్యంలో ప్రవేశిద్దాం. రెడీగా ఉంటే మేబీ ఇవాళకి మ్యూజిక్ లేకుండానే పాడదాం. మ్యూజిక్ వారు ఇవాళ మనల్ని నేర్చుకున్న తర్వాత రేపు మాకు సహాయం చేస్తారు. మ్యూజిక్ లేకుండానే పాడదాం మీరు అందరు నేర్చుకోవటానికి. రాజులకు రాజుగా వచ్చుచున్నాడు, ప్రభువులకు ప్రభువుగా వచ్చుచున్నాడు, త్వరలోనే యేసు ప్రభు వచ్చుచున్నాడు, పరలోకం మనలను తీసుకుపోతాడు. రాజులకు రాజుగా వచ్చుచున్నాడు, ప్రభువులకు ప్రభువుగా వచ్చుచున్నాడు, త్వరలోనే యేసు ప్రభు వచ్చుచున్నాడు, పరలోకం మనలను తీసుకుపోతాడు. రాకడ గురుతులను చూచుచుంటివా, రాకడకు నీవు సిద్ధపడితివా, రాకడ గురుతులను చూచుచుంటివా, రాకడకు నీవు సిద్ధపడితివా, శీఘ్రముగా యేసు ప్రభు వచ్చుచున్నాడు, పరలోకం మనలను తీసుకుపోతాడు. రాజులకు రాజుగా వచ్చుచున్నాడు, ప్రభువులకు ప్రభువుగా వచ్చుచున్నాడు, త్వరలోనే యేసు ప్రభు వచ్చుచున్నాడు, పరలోకం మనలను తీసుకుపోతాడు. కరోనాలు, క్యాన్సర్లు అసటనుండవు, ఏ రోగములు రోదనలు ఇకను ఉండవు. కరోనాలు, క్యాన్సర్లు అసటనుండవు, ఏ రోగములు రోదనలు అసటనుండవు. శీఘ్రముగా యేసు ప్రభు వచ్చుచున్నాడు, పరలోకం మనలను తీసుకుపోతాడు. రాజులకు రాజుగా వచ్చుచున్నాడు, ప్రభువులకు ప్రభువుగా వచ్చుచున్నాడు, పరలోనే యేసు ప్రభు వచ్చుచున్నాడు, పరలోకం మనలను తీసుకుపోతాడు. థ్యాంక్ యూ. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ కూడిన మమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా దీవించండి. వాతావరణం మీ చేతిలో ఉంచుకోండి. ఇంత చక్కని వాయిద్యాలు వాయిస్తున్న మ్యూజిక్ టీంని ఆశీర్వదించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి వారిని దూర ప్రాంతాల నుంచి కూడా, గ్రామాల నుంచి వచ్చారు ప్రభా, రోజంతా కూడా కాయ కష్టం చేసుకున్నప్పటికీ నీ వాక్యం వినలేనంత దూరం నుంచి వచ్చిన వారిని దీవించండి. నాయన యొక్క చక్కని ప్రభా ఉజ్జీవ సభలను ఏర్పాటు చేసిన నాయన నీ యొక్క బిడ్డలు ప్రభా, మోజస్ అయ్య గారి కుమారులు, వారి కుమార్తె, వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించండి. ఇక్కడ ఉన్న సంఘ పెద్ద గారిని, సంఘ సభ్యులను అందరినీ దీవించండి. పాస్టర్ గారిని, పరిచర్యని దీవించండి. నాయన ఎంతో దూరం నుంచి, గుంటూరు నుంచి వచ్చిన ప్రభా నాయన అడ్వెంటిస్ట్ క్రై మీడియా వారిని ఆశీర్వదించండి. మా సెక్షన్ నాయకులను దీవించండి. మీరే నాతో మాట్లాడి నన్ను సిలువ చాటును మరుగుపరిచి మీరే నాయన ఈ యొక్క వర్తమానం ద్వారా మహిమ ఘనత పొందవలసిందని మాతో మాట్లాడమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు త్వరగా వస్తున్నారు. ఆయన రాకడ సమయం అయిపోయింది. మనకి ఎలా తెలుసు ఆయన రాకడ త్వరలో వచ్చేస్తుందని? అంటే చాలాసార్లు దేవుని బిడ్డలుగా, విశ్వాసులుగా
మనం ఏ సంఘానికి చెందినప్పటికీ మనం ఏమంటాం, యేసు ప్రభు రాకడ త్వరలో వచ్చేస్తుంది, త్వరలో వచ్చేస్తుంది అంటున్నాం. చాలా సంతోషం. ఇది చూడండి, ఈ యొక్క ఈ యొక్క వ్యక్తిని, ఈయన అడవికి దగ్గరగా జీవిస్తున్నాడు కనుక ఆయన జీవనోపాధి ఏమిటంటే ఆ అడవిలోకి వెళ్ళి వల వేసి ఆ యొక్క అడవిలోని పక్షులను పట్టుకొని, కొన్ని ప్రాంతాలు కొన్నిసార్లు మనం పిట్టలు అంటున్నాం, బర్డ్స్ ఇంగ్లీష్లో, ఆ యొక్క పక్షులను పట్టుకొని తీసుకొచ్చి ఆ యొక్క దగ్గరలో ఉన్న ఆ యొక్క బజార్లో అమ్మేస్తున్నాడు. అమ్మేసి డబ్బులు చేసుకుంటున్నాడు. దాని ద్వారా ఆయన కుటుంబం పోషించబడుతున్నారు. ప్రతిరోజు అలా చేస్తున్నాడు. ఒక ఆయన రోజు చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఆయన చాలా పక్షులను పట్టేసుకొచ్చేస్తున్నాడు. రోజు ఇలా వాటిని పట్టుకొచ్చేసి అమ్మేసుకుంటున్నాడు. ఆ కొనుక్కున్న వారు వాటిని కోసుకొని తినేస్తున్నారు. చాలామంది ఆ యొక్క పక్షులు చాలా ఇష్టకరంగా తింటారు పక్షుల యొక్క మాంసాన్ని. కనుక ఈ యొక్క ఒక వ్యక్తికి చాలా బాధ కలిగింది. ఆయన శాకాహారి. రోజు వీడిలాగా ఇన్ని పక్షుల్ని పట్టుకొని చంపేస్తున్నాడు, అమ్మేసుకుంటున్నాడు అనేసి ఆయన దగ్గరే బేరం ఆడి ఒక దినాన ఆయన రామచిలుకలను కొనుక్కున్నాడంట. చిలుకలను కొనుక్కున్నాడు. కొనుక్కుని ఆ చిలుకలకు రోజు కూడా మాటలు నేర్పిస్తున్నాడు. ఇది మన వాళ్ళు అంటారు, వసకొమ్మేసి మాటలు నేర్పుతారంటారు. అయితే ఆ విధంగా వసకొమ్మేసి మాటలు నేర్పాడు వీటికి, ఈ యొక్క చిలకలకి. అవి చక్కగా మాటలు నేర్చేసుకున్నాయి. మాటలు నేర్చేసుకుని మాటలు నేర్చుకున్నాక తీసుకొచ్చి మరలా అడవిలో విడిచిపెట్టేశాడంటే వాటిని. ఆ మాటలు నేర్పిన చిలకలకి ఏమి నేర్పాడు అంటే, ఆ చిలకలకి ఏమి నేర్పాడంటే, ఓ అరణ్యంలోని పక్షులారా, అంటే అడవిలో ఉన్న పక్షులన్నిటికి మీరందరూ కూడా వినండి మా మాట. ఆ యొక్క పక్షులను పట్టుకునేవాడు వస్తాడు, ఘోరమైన వాడు మనల్ని పట్టేసుకుంటున్నాడు, మనల్ని అమ్మేస్తున్నాడు, వాళ్ళు చంపేస్తున్నారు, కోసుకుని తినేస్తున్నారు మనల్ని, జాగ్రత్తగా ఉండండి. వాడి దగ్గరికి వెళ్ళొద్దు, వాడు వేసే ఆ యొక్క నూకలకు ఆశపడొద్దు, వాడు వల్లో పడొద్దు. ఈ మాటలు నేర్పేశాడంట. ఈ మాటలు అవి నేర్చేసుకుని ఆ అరణ్యంలో ఈ మాటలు చెప్తున్నాయి. అరే, ఈ మాటలు చెప్పేటప్పటికి వీడికి తెలియదు కదా, రోజు పక్షులు పట్టుకునేవాడు కాడు. మామూలుగానే ఆ యొక్క ఒక రోజున మామూలుగా వచ్చేసాడు. రోజు వస్తున్నాడు. ఆ యొక్క పక్షులు ఎగురుకుంటూ ఈ మాటలు చెప్తున్నాయంట. ఆ యొక్క పక్షులు పట్టుకున్నాడు వస్తాడు, వాడు వలేస్తాడు, వాడు బియ్యం వేస్తాడు, నూకలు వేస్తాడు, వాడి దగ్గరికి వెళ్ళొద్దు, వల్లో పడొద్దు, వాడు మిమ్మల్ని పట్టుకుంటాడు, మిమ్మల్ని చంపేస్తాడు, అమ్మేసుకుంటాడు. ఇలా చెప్తున్నాయంట మాటలు. ఎప్పుడైతే వీడి మాటలు విన్నాడో వాడికి చాలా షాక్ వచ్చేసింది, చాలా వాడికి నిరాశ వచ్చేసింది. అయ్య బాబోయ్, నేను చేస్తున్న పని ఈ పక్షులన్నిటికీ తెలిసిపోయింది, ఇక ఉపయోగం లేదు. ఇంటికి వెళ్ళిపోయాడండి. వెనక ఆ వేళ వల వేయకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు మళ్ళా వచ్చాడు, మళ్ళీ అదే మాటలు. ఇంకా కొన్ని పక్షులు నేర్చుకున్నాయంట ఆ మాట. మొత్తం ఎక్కడ చూసినప్పుడు ఎగురుకుంటూ అదే చెప్తున్నాయి. వాడు వస్తాడు, వల వేస్తాడు, నూకలు వేస్తాడు, లేదా బియ్యం వేస్తాడు, మీరు మోసపోవద్దు, వల్లో పడొద్దు, మిమ్మల్ని పట్టుకుంటాడు, చంపేస్తాడు, అమ్మేస్తాడు. ఈ మాటలే చెప్తున్నాయంట. ఈ అన్నిటికీ తెలిసిపోయింది, ఇంకా ఉపయోగం లేదని మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. 4 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడంట. మళ్ళీ వస్తే అదే మాటలు వినబడుతున్నాడికి. అప్పుడు అనుకుంటున్నాడంట, అయ్యో, మరి నాకు ఎలాగా, నా జీవనోపాధి ఎలాగా, నా భార్య బిడ్డలను ఎలా పెంచాలి, నాకు వేరే పని రాదు అనుకుని, తర్వాత చేసే గత్యంతరం లేక కుటుంబాన్ని పోషించాలి కనుక ఆ అడవిలోని ఎండు కర్రలు కొట్టి వాటిని ఆ దగ్గరలోని గ్రామాలకి వాళ్ళకి అమ్ముతున్నాడంట. ఏది, మన యొక్క గ్రామాల్లో వంటలకి ఎండు పొల్లలు, ఎండు కట్టెలు వాడతారు కదా, దానికి అమ్ముతున్నాడంట. కానీ చాలా కష్టంగా ఉంది, డబ్బులు సరిగా రావట్లేదు, చాలా మొయ్యాలా ఆ ఎండు కట్టెలు, చాలా కష్టంగా ఉంది ఇది. దానిలోనూ వీడికి ఆ యొక్క పక్షుల్ని పట్టుకొని అమ్ముకొని డబ్బులు చేసుకోవటమే కాకుండా వాడికి నచ్చిన పక్షిని 2-3 పక్షులను కోసుకుని వాటి మాంసం వండుకొని తింటున్నాడు. వాడికి ఆ మాంసం తినాలని చాలా ఆశ పుట్టేస్తుంది. వాడు అనుకున్నాడంటే, అమ్ముకోవటానికి కనీసం లేకపోయినా 1-2 పడ్డా సరే కనీసం కూర కన్నా పని చేస్తాయి, వెళ్దాం అనుకున్నాడంట. వెళ్ళేసి అక్కడ వల వేసేసి ఆ యొక్క బియ్యం చల్లేసి దాని మీద ప్రక్కనే ఒక పొదపాటు చోటుని కూర్చొని చూస్తున్నాడంట. చూసేటప్పటికి ఆ యొక్క పక్షులన్నీ టప్ టప్ బోల్డని పక్షులు వచ్చేసి ఆ వల్ల వాలిపోయి ఆ వల్ల చిక్కుకున్నాయి.
వాడి కాళ్ళన్నీ కూడా వల్ల కట్టేసి దానిలో చిక్కుకుపోయాయి. ఇంకెగరలేకపోతున్నాయి, బయటికి వెళ్ళలేకపోతున్నాయి. అయితే ఆ వలలో కూడా ఉండి అంటున్నాయంట, ఆ వలలో చిక్కుకొని కూడా అంటున్నాయంట ఏమని, ఓ పక్షుల్లారా మా మాట వినండి, వాడు వస్తాడు మోసగాడు, మాయగాడు, వలేసేస్తాడు, బియ్యం వేసేస్తాడు, మళ్ళీ పట్టుకుంటాడు, చంపేస్తాడు, అమ్మేస్తాడు అని వలలో కూడా అదే మాటలు అంటున్నాయంట. అప్పటికి తెలిసిపోయింది వీడికి, ఇవి మాటలు అంటున్నాయి కానీ దాని అర్థం వీటికి తెలీదు, అందుకనే వచ్చేసాయి. ఒకవేళ వాడికి అర్థం తెలిసినట్లయితే ఆ వల దగ్గరికి రానే రావు. ఈ మాటలు నేర్చుకున్నాయి కానీ, మాటలు అంటున్నాయి కానీ దాని అర్థాన్ని ఇవి గుర్తించలేదని తెలుసుకుని ఇక రోజు వస్తున్నాడంటే వలేస్తున్నాడు. కొన్ని పక్షులు అంటానే ఉన్నాయి మాటలు, అంటూనే వలలో పడిపోతున్నాయి. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఈ రాత్రి సమయంలో యేసుప్రభు వచ్చేస్తున్నాడు, రెండో రాకడ సమయం అయిపోయింది అంటున్నాము కానీ మనము ఆ యొక్క అర్థాన్ని పరమార్థాన్ని, యేసుప్రభు వచ్చేస్తున్నారని ఆ రాకడ గుర్తులు చూస్తున్నామా, వాటిని తెలుసుకుంటున్నామా, దానికి ప్రకారంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు రెండవ రాకడ కొరకు సిద్ధపడుతున్నామా మనం? చూడండి, యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన శిష్యులకు బోధించారు. ఈ యొక్క విషయాలు రాకడకు ముందు జరిగే సూచనలు, రెండవ రాకడకు ముందు జరిగే సూచనలు. ఈ యొక్క రాకడ సూచనలు మీకు సమయం ఉన్నప్పుడు రేపు మత్తయి సువార్త 24 అధ్యాయం, మార్కు సువార్త 19 అధ్యాయం, లూకా సువార్త 21 అధ్యాయంలో చెప్పబడ్డాయి. ఈ రాకడ సూచనలు యేసుప్రభు బోధించారు ఆ యొక్క ఒలీవ పర్వతం మీద. అవన్నీ కూడా వ్రాయబడ్డాయి ఈ యొక్క మత్తయి 24 అధ్యాయం, మార్కు 13 అధ్యాయం, లూకా 21 అధ్యాయంలో. అయితే ఒకసారి లూకా 21 అధ్యాయం 28వ వచనాన్ని గమనించినట్లయితే, ఈ సంగతులు ఎప్పుడైతే జరగటం మీరు చూస్తారో మీ తలలు ఎత్తుకొని మీరు సంతోషించండి, కారణం ఏంటంటే మీ విమోచన దినం సమీపించింది. అంటే రాకడ సూచనలు ఎప్పుడైతే జరుగుతున్నాయో వాటిని చూసినప్పుడు మనం భయపడవలసిన పని లేదు, మనం దుఃఖించవలసిన పని లేదు, మనం సంతోషించాలా. కారణం ఏంటి? ప్రభు రాకడ వచ్చేసినట్లయితే మనం పరలోకం వెళ్ళిపోతాం. ఇక ఈ లోకంలో ఉన్న ఈ సమస్యలన్నీ కూడా ఇక మనకు ఉండవు. కనుక మనం సంతోషించాలా ఎప్పుడు? ఈ రాకడ సూచనలు జరుగుతున్నప్పుడు. అయితే కొన్ని సంఘటనలు చూస్తుంటే చాలా భయంకరమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఎన్నడూ కూడా కని విని ఎరుగని సంఘటనలు జరుగుతున్నాయి. ఇగో గత శుక్రవారం నాడే, అంటే మే 2వ తారీఖు చూడండి, ఢిల్లీలో భయంకరమైన తుఫాను, పెద్ద గాలి, పెద్ద స్పీడ్తో గాలి వచ్చేసింది, వాయువు వచ్చేసింది. ఆ యొక్క తుఫాను గాలికి, తుఫాన్ తాకిడికి ఆ యొక్క ఢిల్లీలో అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఎందుకంటే కుంభవర్షం కురిసేసింది. ఆ యొక్క విమానాశ్రయం అంతా కూడా చాలా డ్యామేజ్ అయిపోయింది. చాలా దానికి విమాన ఆశ్రయంలో అనేకమైన అక్కడ ఉన్న వసతులన్నీ కూడా విరిగి పడిపోయాయి. అయితే మనకున్న సమస్య ఏంటంటే, ఇక్కడ ఇది వేసవకాలం, మండు వేసవకాలం, మే నెల తుఫాన్ ఏంటి? మే నెలలో వర్షం ఏమిటి? మే నెలలో బలమైన గాలి ఏంటి అంటే మనకు జవాబు లేదు దానికి. తుఫాన్లు సాధారణంగా ఎప్పుడైనా అక్టోబర్, నవంబర్ ఆ నెలలో వస్తూ ఉంటాయి. మే నెలలో రావటం ఏంటంటే, ఇది ఖచ్చితంగా మనం జీవిస్తున్నది కడవరి కాల చివరి దినాలు. కనుకనే భయంకరమైన విషయాలు, ఎన్నడూ కని విని ఎరుగని విషయాలు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. కానీ మనం పట్టించుకోవట్లేదు. ఎక్కడెక్కడో ఢిల్లీలో జరిగింది, మనకెందుకు, నరసరాపేటలో మనం ఉన్నాం కదా, మనకెందుకు, అది ఎక్కడో మనం ఆంధ్రాలో ఉన్నాం కదా, ఎక్కడో ఢిల్లీలో జరిగింది అన్నట్టుగా అనుకుంటున్నాం. కానీ ఈ యొక్క రాకడ సూచనలు ఇవి నాకు కూడా ఒక రాకడ సూచన, ఒక సందేశం. నేను రాకడ కొరకు సిద్ధపడాలి, నా కుటుంబాన్ని సిద్ధపరచాలి అని మనం ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకోవాలి. చూడండి, మార్చి నెలలోనే భయంకరమైన భూకంపం. మన ప్రక్కనే ఉన్న బర్మా దేశం, దాన్ని మయన్మార్ అంటున్నారు, ప్రక్కనే ఉన్న థాయిలాండ్, ఆ బ్యాంకాక్, అక్కడ భయంకరమైన భూకంపం వచ్చేసింది. చూడండి, 30 అంతస్తుల బిల్డింగ్ ఏకంగా కుప్పకూలిపోయింది. ఏదో ఎండిపోయిన ఆకులు పడిపోయినట్టు పడిపోయింది. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఈనాటికి కూడా వారి అనేక వేల గృహాలు నాశనం అయిపోయాయి. అంటే అక్కడున్న ప్రజల కంటే మనం నీతిమంతులం కాదు సుమా. మనలో కూడా అటువంటి పాపాలను కొన్నిసార్లు ఏమనుకుంటాం, అటువంటి భూకంపం వచ్చినట్లయితే వారు చాలా ఘోరమైన పాపాలు చేస్తూ ఉంటారు బహుశా ఆ ప్రాంతం వారు, అందుకనే అక్కడ భూకంపం వచ్చింది అనుకుంటాం. మనం వారికంటే గొప్పవారం కాదు, లేకపోతే వారికంటే నీతివంతులం కాదు.
అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి మన ప్రాంతంలో రాలేదు, అక్కడ వచ్చింది. వారందరూ కూడా గతించిపోయారు. ఎప్పుడైనా భూకంపం వచ్చినప్పుడు మనకు ముందుగా ఫోన్ చేసి వస్తుందా? మనకు ముందుగా తెలియజేసి వస్తుందా నేను వస్తున్నాను పలానా రోజునని? కానే కాదు, రానే రాదు. హఠాత్తుగా వచ్చేస్తుంది. వారు ఎప్పుడు కూడా ఊహించలేదు భూకంపం వచ్చేస్తుంది, మనం అందరం కూడా గతించిపోతామని. మన ప్రాంతంలో మనకెప్పుడు వస్తుందో అటువంటి విపత్తు మనకు తెలియదు. భయంకరమైన దినాల్లో జీవిస్తున్నాం ప్రియ సోదరి సోదరులారా. చూడండి, మన ప్రక్కనే ఉన్న కొరియా, సౌత్ కొరియా దేశం. ఈ సంవత్సరం అక్కడ కారు చిచ్చు అంటున్నాం, ఇంగ్లీష్లో వైల్డ్ ఫైర్ అంటారు. హఠాత్తుగా పెద్ద పెద్ద మంటలు వచ్చేసి ఆ ప్రాంతంలో ఉన్న ఆ యొక్క చెట్లు, గ్రామాలు, పట్టణాలు అన్నీ కూడా ఇక సర్వనాశనం అయిపోయి బూడిదైపోతున్నాయి. వారు ఎంత ప్రయత్నం చేసినా సరే, విమానాల ద్వారా, హెలికాప్టర్ల ద్వారా పైనుంచి నీళ్లు పోస్తున్నా సరే మంటలు ఆరలేకపోతున్నారు కారు చిచ్చును. వారు చెప్పింది ఏంటంటే, వార్తలు చెప్తున్నది ఏంటంటే, ఇది కూడా మార్చి నెలలోనే వచ్చింది. వారు చెప్తున్నది ఏంటంటే, వారి యొక్క జీవిత కాలంలో వారికి ఉన్న ఆ యొక్క చరిత్రలో ఎప్పుడూ రాలేదు ఇటువంటి సంఘటన, ఎప్పుడూ జరగలేదు అంటున్నారు. మరి దేని వల్ల జరుగుతున్నాయి ఇవన్నీ కూడా? ఖచ్చితంగా ఇది మనకు ఒక హెచ్చరిక. ప్రభు రెండో అక్కడ సమీపంలో ఉన్నది కనుకనే మరి అంత వారికి సదుపాయాలు ఉన్నప్పుడు సౌత్ కొరియాలో ఆ యొక్క కారు చిచ్చును వారు ఆపలేకపోయారు. ఎవరు ఆపగలరు? చూడండి, ఇక్కడ గత సంవత్సరంలోనే మన ప్రక్కనే ఉన్న చైనా దేశంలో భయంకరమైన మంచు తుఫాన్ వచ్చేసింది. భయంకరమైన మంచు తుఫాన్ వచ్చేసింది ఆ యొక్క గత సంవత్సరం ఫిబ్రవరి 19వ తారీఖున. అప్పుడు ఆ యొక్క చైనాలో -57 వరకు వెళ్ళిపోయింది. -57 అంటే -1 డిగ్రీ అంటే నీరంతా కూడా ఐస్ లాగా గడ్డ కట్టేస్తుంది. -5 వచ్చిందంటే మొత్తం నీటిని మొత్తం ఐస్ గడ్డ అయిపోతే దాన్ని మనం సుత్తులుచ్చి కొడితేనే కానీ అది మరలా ముక్కలవ్వదు, అలాగ అయిపోతుంది. నీరు కూడా గడ్డ కట్టేది. అంటే అక్కడున్న నదులు, అక్కడున్న చెరువులు, కాలువలు అన్నీ కూడా గట్టిగా ఐస్ గడ్డలాగా అయిపోతాయి. దాన్ని మరలా మనం సుత్తులతోటో గొడ్డలతోటో కొట్టాలన్నమాట. అంత భయంకరమైన చలి. అలాంటిది 57 డిగ్రీస్ ఎప్పుడు జరగలేదు అక్కడ. 57 -డిగ్రీలకి వెళ్ళిపోయింది. ఎప్పుడు లేని పరిస్థితి. ఎందుకు జరుగుతున్నాయి ఇటువంటి విపరీతమైన విషయాలంటే దానికి జవాబు ఒకటే, ప్రభు రాకడ త్వరలో ఉన్నది. కనుకనే మనకి ఇటువంటి భయంకరమైన సంఘటనలు లోకంలో అనేక చోట్ల జరుగుతున్నాయి. అవి మనకు సూచనలు. మన ప్రక్కనే ఉన్న దుబాయ్, అనేక మందికి దుబాయ్ పేరు తెలుసు. గత సంవత్సరంలో ఏప్రిల్ 16వ తారీఖున పెద్ద వర్షాలు, వరదలు వచ్చేసాయి. దుబాయ్లో వర్షాలు ఏంటి, అందులోని ఏప్రిల్ నెలలో వేసవి కాలంలో. దుబాయ్ అంటే చాలా తక్కువ వర్షం, కారణం ఏంటి, అదంతా కూడా ఇసుక ప్రాంతం. ఆ ఇసుక ప్రాంతంలో వర్షాలు చాలా అరుదు. అలాంటిది వేసవి కాలంలో పెద్ద వర్షాలు వచ్చేసి, వరదలు వచ్చేసి అక్కడ ఉన్న అనేకమైన ఇళ్ళు, షాపులు కూడా మునిగిపోయాయి. వారు అంటున్నారు, ఎప్పుడూ జరగలేదు ఇలాగా. దుబాయ్లో వేసవకాలంలో వరదలు రావటం, వర్షాకాలంలో కూడా వరదలు రావు అక్కడ, అంతా కూడా ఇసుక నేల. అయితే అక్కడ కూడా వెళ్ళే అవకాశం ప్రభు ఇచ్చారు నాకు, దుబాయ్. అక్కడ ఇసుక తుఫాన్లు వస్తాయి కానీ వరదలు రావు అక్కడ. అక్కడ వరదలు వచ్చాయి గత సంవత్సరంలో. ఇదంతా కూడా కారణం ఏంటంటే, మనం జీవిస్తున్నది కడవరి కాల చివరి దినాలు. కనుకనే భయంకరమైన సంఘటనలు, ఎన్నడూ కని విని ఎరుగని సంఘటనలు జరుగుతున్నాయి. చూడండి, ఇక్కడ ఇది టోంగా అని ఒక లంక ప్రాంతం అన్నమాట. టోంగా అని లంక ప్రాంతం. ఇది న్యూజిలాండ్కి దగ్గరలో ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్యలో ఉన్న లంకలు అనమాట ఇవన్నీ కూడా. ఇంగ్లీష్లో ఐలాండ్ అంటున్నాం. కొన్ని ప్రాంతాల్లో ద్వీపాలు అంటారు వాటిని. అక్కడ జనవరి 15వ తారీఖు 2 సంవత్సరాల క్రిందట జనవరి 15వ తారీఖున అక్కడ పెద్ద అగ్నిపర్వతం పగిలిపోయింది. ఎక్కడుందంటే అగ్నిపర్వతం పసిఫిక్ మహాసముద్రం అడుగున ఉంది, సముద్రం అడుగున. దానిపైన కనీసం లేదంటే 20 కిలోమీటర్ల లోతు నీరు, సముద్రపు నీరు 20 కిలోమీటర్లు దాదాపుగా ఆ ప్రాంతంలో. అక్కడ సముద్రం అడుగున ఉన్నది ఈ అగ్నిపర్వతం. అది పేలిపోయింది. దీన్ని ఇంగ్లీష్లో వల్కానో అంటారు. అది పేలిపోతే దానిలోంచి కొన్ని వేల టన్నుల బూడిద బయటకు వచ్చేసింది. మరి దాదాపుగా 20 మీటర్లు కాదు సుమా, 20 కిలోమీటర్ల లోతు నీరు. ఆ బూడిదంతా ఏమైపోవాలి, నీటిలో కరిగిపోద్ది. మనం నీటిలో బూడిద వేసినట్లయితే ఆ బూడిద నీటిలో కరిగిపోతుంది. 20 కిలోమీటర్ల నీరు అక్కడ ఉన్నప్పటికీ, లోతు నీరు
ఆ బూడిదంతా కూడా కొంత కరిగిపోగా తక్కిన బూడిదంతా కూడా పైకి తన్నేసింది ఏకంగా నీటిలో నుంచి. అంత తీవ్రమైన అగ్నిపర్వతం ఆ యొక్క విస్ఫోటనం అన్నట్టు పగిలిపోయటం. అక్కడున్న ఆ యొక్క లంకలన్నీ కూడా 5, 6 అడుగుల ఎత్తు లోతు బూడితో నిండిపోయాయి లంక అంతా కూడా. అంటే వారి రోడ్లు, వారి విమానాశ్రయాలు, వారి ఇల్లు అన్ని కూడా 5, 6 అడుగుల ఎత్తు. అంటే నేను నిలబడితే నేను మునిగిపోతాను అనమాట. అంత ఎత్తు బూడిద వచ్చేసి ఇది సముద్రంలోంచి పైకి వచ్చేసి ఆ లంక అంతా నిండిపోయింది. ఒక వారం రోజుల వరకు కూడా ఆ విమానాశ్రయాల దగ్గరికి, అంటే విమానాశ్రయం అంతా కూడా బూడితో నిండిపోయింది కనుక ఏ సహాయం కూడా వారికి ఆహారం కానీ, మంచినీరు కానీ, ఎనీ మందులు కానీ ఏది పట్టుకెళ్ళడానికి ఎవరికి అవకాశం కలగలేదు. చరిత్రకారులు అంటున్నారు ఎప్పుడూ జరగలేదు ఇలాగా. ఇది సముద్రం అడుగునున్న ఆ యొక్క అగ్నిపర్వతం పేలిపోయి ఇంత బూడిద పైకి రావటం అన్నది ఎప్పుడూ జరగలేదు చరిత్రలో. 2 సంవత్సరాల కిందటే జరిగింది. దేనివలన? అది కూడా ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సింది. దేవుని యొక్క రాకడ ఎంత సమీపంలో ఉన్నదే సూచన. ఎన్నడూ కని విని ఎరుగని సంఘటనలు. చూడండి, ఆ రష్యా వారు యుద్ధం ప్రకటించారు ఉక్రెయిన్ మీద. ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోతుంది ఆ యుద్ధం. అయితే ఆ యుద్ధం ద్వారా ఎన్నో ఆ యొక్క బిల్డింగ్లు ఆ యొక్క ఏకంగా వారు బాంబులు వేసి పేల్చేశారు ఉక్రెయిన్లో. వేల కొలది జనాలు చనిపోయారు. ఇంకా జరుగుతూనే ఉంది, ఇంకా అంతం అవ్వలేదు. అయితే వారు ప్రెసిడెంట్, చైనా ప్రెసిడెంట్ వాళ్ళిద్దరు కూడా ఏదో రహస్య మీటింగ్ పెట్టుకున్నారు, ఈ యుద్ధాన్ని ఆపొద్దు, కొనసాగించాలని. చాలామంది అంటున్నారు బహుశా ఈ యుద్ధం ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధానికి నడుస్తుందా, 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అన్నట్టుగా భయపడుతున్నారు చాలామంది. చూడండి, ఆ యొక్క కత్తి చూడండి, ఆ యొక్క ఆయుధం మెడ మీద వేలాడుతుంది. కాసేపు ఇలా కింద పడితే మెడ తెగిపోతుంది ఏకంగాని. అలాగే రష్యా వారు అనేకమైన పెద్ద పెద్ద బాంబులు, వీటిని మిసైల్ అంటున్నాం ఇంగ్లీష్లో, మన భాషలో క్షిపణి అంటున్నారు. అంటే క్షిపణి అంటే నువ్వు దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే కూర్చుని మీ ఇంటి దగ్గర దానికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో పడాలన్నా అది కంప్యూటర్లో దాన్ని సెట్ చేసేసి, కంప్యూటర్లో దాన్ని చేసేసి, ఆ యొక్క బటన్ నొక్కితే మేట్ నొక్కారంటే అది వెళ్ళి అక్కడ అన్ని 100 కిలోమీటర్లు అయినా సరే వెళ్ళి అక్కడ పడి అక్కడ పేలిపోతుంది. వాళ్ళు వెళ్ళక్కర్లేదు. ఈ విధంగా మిసైళ్ళు, ఆ క్షిపణులు ప్రయోగిస్తున్నారు. అవి ప్రయోగిస్తున్నారని ఆ యొక్క ఉక్రెయిన్లో చాలా భయంతో జీవిస్తున్నారు ప్రజలు ఉక్రెయిన్లో. అయితే వారు ఈ విధంగా మిసైళ్ళు వస్తున్నాయని ఆ యొక్క సైరన్ మోగింది. అంటే ఒక హెచ్చరిక అనమాట. ఆ నగరంలో మోగింది. మోగేటప్పుడు ఎక్కడ వారు అక్కడ ఇక రక్షణ కొరకు ఏదో పడిపోతుంది, మిసైల్ వచ్చేస్తుంది, ఏదో బాంబు వచ్చి పేలిపోతుంది అనేసి ఏదో రకంగా మనం తలదాచుకోవాలి. చాలామంది మన సంఘం ఉందండి అక్కడే, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం ఉన్నది. ఆ యొక్క చర్చిలో మొత్తం అంతా కూడా అందరు సంఘ సభ్యులు కదండి, చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆ చర్చిలోకి వచ్చేసి తలదాచుకున్నారంట. ఆ చర్చికి అండర్ గ్రౌండ్ కూడా ఉంది, బేస్మెంట్ అంటాం ఇంగ్లీష్లో. ఆ అండర్ గ్రౌండ్లో కూడా చాలా మంది వెళ్ళిపోయి దానిలో దాక్కున్నారు, ప్రాణాలు దాచుకున్నారు. వారి ఉద్దేశం ఏంటంటే ఒకవేళ అలాంటి బాంబు పడి చనిపోతే, ఆ చర్చిలో చనిపోతే కనీసం మనకి దేవుడు ఏదో పరలోకం రాజ్యం తీసుకెళ్తారేమో అనే ఆశ. ఇంకొక ఆశ ఏమిటంటే ఒకవేళ అలాంటి దేవాలయంలో ఉన్నట్లయితే, దేవుని ఆలయం కాబట్టి, దేవుని మందిరం కాబట్టి ఇది మనకి దేవుడే కాపాడతాడు అనే ఒక విశ్వాసం కూడా ఉంది. కనీసం 800 మంది ఏకంగా దానిలోకి వచ్చి తలదాచుకున్నారు. వారు భయపడినట్టుగానే ఆ యొక్క రష్యా వారు మిసైల్ వేసేశారు, ఆ పెద్ద బాంబు, ఆ యొక్క క్షిపణి. అది ఎగురుకుంటూ వచ్చి కరెక్ట్గా మన యొక్క సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చ్ పక్కనే పడిపోయిందండి. మార్చి 8వ తారీఖు 2 సంవత్సరాల క్రిందట, 2022లో మార్చి 8వ తారీఖున పడిపోయింది. పెద్దది. ఎప్పుడైతే అది పెద్ద ధ్వని చేసుకుని వచ్చి పడిపోయిందో ఆ యొక్క చర్చ్ ప్రక్కనే, దానిలో దాదాపుగా 800 మంది పైగానే తలదాచుకున్నారని చెప్పాను కదా. వారందరూ కూడా ఇక గగ్గోలు పెడుతూ, కొన్ని క్షణాల్లో మనం తునాతునకలైపోతాం. ప్రభువా మా ప్రాణాలు కాపాడండి, ప్రభువా మేము చనిపోతే మీ యొక్క రాజ్యంలో మీరు రాకుండా వచ్చినప్పుడు మాకు ఆ స్థానం దయచేయండి అని ప్రార్థించుకుంటున్నారు. అందరూ విశ్వాసులే, అందరూ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు కాదు, కానీ క్రైస్తవులు అందరూ కూడా రకరకాల క్రైస్తవులు.
ఆ విధంగా ప్రార్థించుకుంటున్నారు, ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు. కాన్వెంట్ ఏదో క్షణంలో పేలిపోతుంది, పెద్దది ఎవరి కళ్ళకి కనపడుతుంది. పేలిపోతే ఇక ఎవరి చెయ్యి ఎవరిది, ఎవరి కాలు ఎవరిది అనేది కూడా మనం గుర్తించలేమన్నట్టు తునాతునకలు అయిపోతారు అందరూ కూడా. అయితే అది పడిన తర్వాత నిమిషం అయింది, 2 నిమిషాలు అయ్యాయి, వాళ్ళు అలాగే ఏడుస్తూనే ఉన్నారు. 3 నిమిషాలు అయిపోయింది, 5 నిమిషాలు అయిపోయింది, ఇంకా పేల్చలేదు అది. ఇంకా అలా వారందరూ కూడా భయంతో ఏడుస్తున్నారు, అందరూ కూడా దుఃఖిస్తూ ఏడుస్తున్నారు, రోధిస్తూ. ఒకరు అందులో వారు ఆ దగ్గరలో ఉన్న ఆ పోలీస్ స్టేషన్కి, మిలిటరీ సెంటర్ ఉందంటే అక్కడే వారికి ఫోన్ చేశారు. ఇలాగ పలానా చోట సెవెంత్ అడ్వెంటిస్ట్ చర్చ్ పక్కనే బాంబు మిసైల్ పడిపోయింది, ఇంకా పేలలేదు అని మాకు సహాయం చేయండి అనేటప్పటికి వెంటనే వారు ఆ యొక్క జీప్ వేసుకుని వచ్చేసారు, వాహనంలో వచ్చేసారు. దూరం నుంచి అక్కడ ఆపేసి చూస్తున్నారు పేలిపోతుందేమని. అది పేలట్లేదు. ఈ లోపల 15 నిమిషాలు దాటిపోయింది, ఇంకా పేలలేదు అది. అయితే వారు దూరం నుండే దాన్ని నిర్వీర్యం చేసేశారు. అయితే ఇక్కడ మనం నేర్చుకున్న సత్యం చూడండి, దేవుని యొక్క ఆలయం, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఆలయం ప్రక్కనే పడినప్పటికీ దానిని పేలకుండా చేశారు ప్రభు. దేవునికి స్తోత్రం. దీన్ని బట్టి మనకు తెలుసుకుంటున్నది ఏమిటంటే, ఖచ్చితంగా సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం ఎక్కడున్నా సరే, అది నర్సరావుపేటలో ఉన్నా, ఉక్రెయిన్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, లేదా రష్యాలో ఉన్నా, చైనాలో ఉన్నా, దేవుని యొక్క ప్రత్యేకమైన కాపుదల సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘానికి, సభ్యులకి ఉన్నది. కారణం ఇది దేవుని సంఘం, వాక్యంలో చెప్పబడిన సంఘం కనుకనే దేవుడు ఖచ్చితంగా వీరిని కాచి కాపాడారు. ఆ మిసైల్ పేలలేదు, బాంబు పేలలేదు. ఎప్పుడైనా అలాంటి బాంబు పడిపోతే పేలకుండా ఉంటుందా? జరగదు. కానీ ఇది జరిగింది, వారికి ఎవరికి హాని కలగలేదు. చూడండి, చైనాలో ఏం పడుతుందో చూడండి. మార్చి 11వ తారీఖు 2023, 2 సంవత్సరాలు అయింది అంతే ఇప్పటికి. ఏం పడుతున్నాయి చూడండి ఆకాశం నుంచి. వర్షం వస్తే వడగలు పడతాయి. మీరు కాస్త పరిశీలనగా చూస్తే ఏం పడుతున్నాయి చూడండి. ఆకాశం నుంచి చిన్న చిన్న పాములు పడుతున్నాయి. చిన్న చిన్న పాములు ఏమంటాం, వాటిని నేల పాములు అంటామా, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో ఎర్రలు అంటారు, వానపాములు, లేకపోతే ఎర్త్ వామ్ అంటాం మనం ఇంగ్లీష్లో. అలాంటి చిన్న చిన్నవి. కొంతమంది చేపలు పట్టేవారు గాలంకి ముళ్ళుకి దాన్ని పెట్టి వేస్తూ ఉంటారు. అలాంటి చిన్న చిన్న ఆ నేల పాములు, లేకపోతే వానపాములు, లేకపోతే ఆ ఎర్రలు అంటాం, అవి పడిపోయాక కానీ వర్షంలాగా. ఎప్పుడూ జరగలేదు చరిత్రలో, మానవ చరిత్రలో. ఆకాశం నుంచి చిన్న చిన్న ఆ పాములు పడటం ఏంటి? వడగలు పడాలా లేదా వర్షం పడాలా? ఆకాశం నుంచి వర్షం కురిసినట్టు కురిసేసింది. నా మాటలు కదా ఇది జరిగింది. మీరు కావాలంటే తర్వాత ఆ యొక్క మార్చి 11వ తారీఖున 2023లో జరిగిన సంఘటన మీరు చూసినట్లయితే ఇంటర్నెట్లో ఉంది. ఇంటర్నెట్ నుంచే తీసాను ఈ ఫోటోని, నేను తీయించాను మన యొక్క బిడ్డల చేత. చూచారా? ఎప్పుడు జరగని సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు? ఖచ్చితంగా మనం జీవిస్తున్నది కడవరి కాల చివరి దినాలు. ఎన్నడూ కని విని ఎరుగని సంఘటనలు జరుగుతున్నాయి. ఇది చూడండి, ఇక్కడ ఆ వర్షంలో పడుతున్నాయి చూడండి, కప్పలు పడుతున్నాయి పైనుంచి. వర్షం వచ్చినప్పుడు వడగలు పడతాయి, మన అందరికీ తెలుసు, అది చినుకులు పడతాయి. ఇక్కడ కప్పలు పడుతున్నాయి. ఇది మన ప్రక్కనే ఉన్న కర్నూలులో జరిగింది. 2019 కోవిడ్ రాకముందు. అలాగే మన దగ్గరలో ఉన్న గుత్తిలో జరిగింది. అనంతపురం గుత్తిలో జరిగింది. ఆ వర్షం వచ్చినప్పుడు పెద్ద పెద్ద కప్పలు పడిపోయాయి ఆకాశం నుంచి. ఆశ్చర్యం అయిపోయింది చూసిన వారికి. ఏంటి, ఆకాశం నుంచి వర్షానికి బదులు కప్పలు పడటం ఏంటి? ఎన్నడూ జరగని విషయాలు ఎందుకు జరుగుతున్నాయి ఇప్పుడు? ప్రభువు రాకడ అతి సమీపంలో ఉంది కనుకనే మనం కని విని ఎరుగని సంఘటనలు జరుగుతున్నాయి లోకంలో. దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలా? మన జీవితాలు సరి చేసుకొని, ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుని, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని సిద్ధపాటు చేసుకుని, మనలో ఉన్న పాపాలు లోపాలు సరిదిద్దుకొని, యేసునామం పేరిట పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని పరిశుద్ధులుగా మనం జీవించాలా. చూడండి, ఇది లోనార్ అని ఒక పెద్ద సరస్సు, పెద్ద చెరువు అన్నమాట. ఇది మహారాష్ట్రలో ఉంది. ఇది ఈ యొక్క జూలై 22వ తారీఖున 2020 అంటే కోవిడ్ వచ్చినప్పుడు అనమాట. ఇది మొత్తం ఆ చెరువు అంతా కూడా, సరస్సు అంతా కూడా ఎర్రగా రక్తంలాగా అయిపోయింది ఏకంగా. అప్పుడు ఆ రకరకాల సైంటిస్టులు బొంబాయి నుంచి, పూనా నుంచి, ఢిల్లీ నుంచి కూడా వచ్చేసారు సైంటిస్టులు.
పరీక్షించడానికి. ఏంటి ఇది ప్రాంతం అంతా ఈ యొక్క పెద్ద చెరువు, దాన్ని సరస్సు అంటున్నాం, లేక్ అంటున్నాం ఇంగ్లీష్‌లో. అంత రక్తవర్ణం అయిపోయింది. ఎలాగయింది? దేనివలన అయింది? రకరకాల పరీక్షలు చేశారు. వారికి జవాబు లేదు. ఎందుకయింది అంటానికి. అయితే దేవుని బిడ్డలుగా మనకున్నదే జవాబు. ప్రభువు రాకడకు ముందు ఇలాంటి విపరీతమైన విషయాలు జరుగుతాయని. అలాగే చైనాలో కూడా యాంగ్షే అనే నది, పెద్ద నది ఇది. ఆ యొక్క నది కూడా మొత్తం అంతా కూడా రక్తవర్ణం అయిపోయింది ఎర్రగా. దాంతోపాటు అలాగ అయిపోయినప్పుడు ఎక్కడైనా సరే ఎర్రగా అయిపోతే మహారాష్ట్రలో కూడా అదే జరిగింది. ఇక్కడ చైనాలో కూడా అదే జరిగింది. దానిలో ఉన్న చేపలు, కప్పలు, తాబేళ్లు అన్నీ చచ్చిపోయాయి. చచ్చిపోయి ఒడ్డుకు కొట్టుకొచ్చేసాయి. ఎప్పుడు జరగలేదు, ఎందుకు జరుగుతుంది? మరి ఇదే సంఘటన మరలా మొన్నే అర్జెంటీనా ఈ యొక్క దక్షిణ అమెరికాలో, అక్కడ మన డాక్టర్ ప్రొఫెసర్ సాయి గారు అమెరికాలో ఉంటున్నారు. వారికి దగ్గరలోనే ఈ యొక్క అర్జెంటీనా. అక్కడ కూడా వారి ఆ నదంతా కూడా ఫిబ్రవరి 6వ తారీఖున మొత్తం అంతా కూడా ఎర్రగా రక్తంలాగా అయిపోయి దానిలో ఉన్న చేపలు, కప్పలు, తాబేళ్లు ఏదుంటే అది మొత్తం అన్నీ చనిపోయాయి. సైంటిస్టులు ఎన్నో పరీక్షలు చేస్తున్నారు, ఎన్నో టెస్టులు చేస్తున్నారు. దేనివల్ల అవుతుంది ఇలాగా అని వారికి జవాబు లేదు. వారు ఏదో ఆల్గై, ఫంగై, అదే ఏదో సాకులు చెప్తున్నారు అంతే. దేవుని బిడ్డలకు మనకు జవాబు ఉంది. కారణం ఏంటంటే ఈ విధంగా ప్రభు చెప్పారు. ఈ యొక్క యేసు ప్రభు రెండవ రాకడకు ముందు 7 తెగుళ్ళు వస్తాయని చెప్పారు. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం సమయం ఉన్నప్పుడు చదవండి. 7 తెగుళ్ళు వస్తాయి. ఆ 7 తెగుళ్ళు 3వ తెగుల్లో ఎక్కడున్నా సరే నీరు, నదుల్లో, కాలువలో, సాగరో, లేకపోతే బావుల్లో, లేకపోతే మన ఇంట్లో పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న బాటిల్ వాటర్ కూడా అంతా కూడా రక్తవర్ణం అయిపోతుంది. ఇలాంటిది జరిగింది ఎప్పుడు? మోషే కాలంలో. మనకు అందరికీ తెలుసు, మోషే కాలంలో ఆ ఈజిప్ట్లో ఉన్న నైల్ నది అంతా కూడా ఎర్రగా రక్తం అయిపోయింది. వారం రోజులు త్రాగటానికి చుక్క లేదు. ఇంట్లో వారు బకెట్లలో లేకపోతే బాటిల్లో ఎక్కడ పాత్రలో పెట్టుకున్న నీరు కూడా రక్తవర్ణం అయిపోయింది. త్రాగటానికి ఒక చుక్క దొరకలేదు వారికి. అలాంటిది మరలా జరుగుతుందని ప్రభు హెచ్చరిక చేశారు. ఎప్పుడు? రెండవ రాకడకు ముందు. కనుక అలాంటి సంఘటనలు మనకి అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి అప్పుడే. దీనివల్ల మనం నేర్చుకునేది ఏంటి? ఖచ్చితంగా దేవుని వాక్యంలో చెప్పబడ్డది ఏదైనా సరే అది వీగిపోదు, అది ఓడిపోదు. ఖచ్చితంగా అక్షరాల నెరవేరుతుంది. అది నెరవేరుతుంది ఇప్పుడు. అది నెరవేరుతుంది ఇప్పుడు మన కళ్ళ ముందే. అయితే ఇది ఇప్పుడు అక్కడక్కడ జరుగుతుంది, కానీ త్వరలో లోకమంతా జరుగుతుంది. లోకమంతా జరుగుతుంది అంటే మనకున్న నదులు, సరస్సులు, ఇంకేదన్నా సరే చెరువులు అన్నీ కూడా రక్తవర్ణం అయిపోతాయి. ఈ యొక్క విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 4, 5 వచనాల్లో, అంటే మనకు మంచి నీటి రూపంలో ఉన్న చెరువులు, కాలువలు, ఆ యొక్క సరస్సులు, ఇంకేదైనా బావులు అన్నీ కూడా రక్తవర్ణం అయిపోతాయి. అంటే రక్తంలాగా అయిపోతాయి. ఇంకెలా తాగుతాం మనం? త్రాగబుద్ధి అయ్యదు, తాగలేం. కానీ మంచినీళ్ళు కావాలా? ఇలాంటి వేసవికాలం ఇంకా ఎక్కువ కావాలా? ఒక్క చుక్క కూడా దొరకని రోజులు వస్తాయి. ఇంకొకటి చూడండి, సముద్రం కూడా రక్తవర్ణం అయిపోతుందని దేవుని వాక్యం చెప్తుంది. సముద్రం కూడా. ఇది చూడండి, ఆస్ట్రేలియాలో ఇక పెద్ద నగరం సిడ్నీ అనే నగరం ఆస్ట్రేలియా దేశంలో పెద్ద నగరం. ఆ నగరంలో వారికి ఒడ్డునే సముద్రం ఉంది. అంటే మనకి ఇక్కడ దగ్గరలో మనకి చీరాల, బాపట్ల, లేకపోతే మచిలీపట్నం అలా వెళ్తే అక్కడ సముద్రం ఉన్నది. మనకి ఇక్కడ దగ్గరలో లేదు, కానీ ఆ ప్రాంతాలు వెళ్ళాలి. చీరాలు కానీ, బాపట్ల కానీ, లేకపోతే మచిలీపట్నం కానీ, విశాఖపట్నం కానీ, కాకినాడ అలా వెళ్తే సముద్ర తీరం అదంతా. అలాంటి సముద్ర తీరం అనమాట సిడ్నీ అనే మహానగరం ఇది. అంటే పెద్ద బొంబాయి నగరం లాగా. బొంబాయి కూడా ఆ సముద్రం ఒడ్డునే ఉంది కదా, లేకపోతే చెన్నై నగరం సముద్రం ఒడ్డునే ఉంది, కలకత్తా సముద్రం ఒడ్డునే ఉంది. అలాంటి నగరం అనమాట ఇది. ఆ నగరంలో ఆ యొక్క సముద్రం ఒడ్డు నుంచి 100 కిలోమీటర్ల లోనికి అంత ఎర్రగా రక్తంలాగా అయిపోయింది నీరంతా. ఇది జరిగింది. అయితే ఆ 100 కిలోమీటర్లో ఉన్న చేపలు, తాబేళ్లు, ఇంకేదన్నా సరే అన్ని చచ్చిపోయి ఒడ్డు కొట్టుకొచ్చేసాయి. అయితే ఇది ఒక్క చోట అక్కడ జరిగింది అంతే, కానీ ఇలాంటిది మళ్ళా ఫ్లోరిడాలో కూడా జరిగింది, అమెరికాలో. ఇలాంటి విషయాలు ఏంటి? అక్కడున్న నీరంతా సముద్రంలో రక్తంలాగా అయిపోయింది. దానివల్ల అన్ని చేపలు అన్ని కూడా చచ్చిపోయాయి. ఇలాంటిది ప్రభు అంటున్నారు, రెండవ రాకడకు ముందు 7 తెగుల్లో రెండవ తెగులు సముద్రం ఎక్కడున్నా సరే, ఏ సముద్రం అయినా సరే, అది కలకత్తా అవనివ్వండి, చెన్నై అవనివ్వండి, బొంబాయి అవనివ్వండి, సూరత్ అవనివ్వండి,
లేకపోతే మనకి పక్కన ఉన్న మచిలీపట్నం అవ్వండి, మొత్తం సముద్రాలు ఎక్కడున్న అన్నీ కూడా రక్తవర్ణం అయిపోతాయి అని చెప్పబడ్డాది. ప్రకటన గ్రంథం 16 అధ్యాయంలో. అంటే ఇది జరక్కముందు, లోకమంతా రాకముందు మనకి సూచనగా అక్కడక్కడ ఇలాంటివి జరిపిస్తున్నారు, ప్రభు అనుమతిస్తున్నారు. దీని ద్వారా మనం ఆధ్యాత్మిక పాఠం నేర్చుకొని, ఇది ప్రభు వాక్యంలో చెప్పబడ్డది, ఇప్పుడు జరగటం మొదలుపెట్టింది. త్వరలో లోకం అంతా జరుగుతుంది ఇలాగా. కనుక ఇవి రాకడ సూచనలు. ప్రభు రాకడ వచ్చేస్తుందని నాకు హెచ్చరిక. కనుక నేను సిద్ధంగా ఉండాలా అని మనం ఆధ్యాత్మిక పాఠం నేర్చుకొని దేవునికి దగ్గరగా జీవిస్తూ మన పాపాలు ఒప్పుకొని మంచి జీవితాలు మనం జీవించాలా. చూడండి, భయంకరమైన తుఫానులు చూడండి, భయంకరమైన ఆ యొక్క ఎర్త్ క్వేక్, భూకంపాలు వస్తున్నాయి మనకి. ఆ ప్రక్కనే ఉన్న సిరియాలో, టర్కీ దేశంలో 2023 అంటే 2 సంవత్సరాల కిందట భయంకరమైన భూకంపం వచ్చేసి కొన్ని క్షణాల్లో 40,000 మంది చనిపోయారు. అది ప్రభుత్వం వారు చెప్తున్న లెక్కలు. తక్కిన వారు చెప్పిన లెక్కలు ఏంటంటే కనీసం 1,00,000కి పైగా చనిపోయారు. ఇది భూకంపం అంటే ఏదో గంట 2 గంటలు రాదు, నిమిషం లేదా 2 నిమిషాలు భూమంతా ఊగిపోతుంది. ఇక ఉన్న బిల్డింగ్లన్నీ కూడా ఆ ఎండిపోయిన ఆకులు రాలిపోయినట్టు పడిపోతాయి అన్నమాట. బిల్డింగ్లన్నీ కూడా మీరు ఎన్ని పిల్లర్లు వేసి కట్టినా సరే, జపాన్ వారికి ఉన్న టెక్నాలజీ ఎంతో బలమైన పునాదులు వేసి ఆ యొక్క భూకంపానికి తట్టుకునేలాగా కట్టినప్పటికీ జపాన్లో వచ్చిన భూకంపాలకి అనేక వేల మంది చనిపోతున్నారు. అలాగే సౌత్ అమెరికా ఈక్వెడార్లో వచ్చింది అనేకమైన భూకంపాలు. ఇటీవలే మనం చెప్పుకున్నాం కదా, ఆ యొక్క బ్యాంకాక్లో వచ్చింది, బర్మాలో వచ్చింది. ఇవన్నీ కూడా ప్రభువు ముందుగానే చెప్పారు 2000 సంవత్సరాల కిందట. లూకా సువార్త 21 అధ్యాయం 11వ వచనం దయచేసి చూడండి. లూకా 21 అధ్యాయం 11వ వచనంలో అనేక ప్రాంతాల్లో ఏమొస్తాయి, అక్కడక్కడ భూకంపాలు వస్తాయి, అక్కడక్కడ భూకంపాలు వస్తాయి. అవి జరుగుతున్నాయి. దానివల్ల మనం నేర్చుకునే పాఠం ఏమిటి? ఖచ్చితంగా దేవుని రాకడకు ముందు ఈ సూచనలు జరుగుతున్నాయి కనుక మనము మన పాపాలు ఒప్పుకొని ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుని, ఒకవేళ మనం ఇంకా బాప్తిసం తీసుకోకుండా ఉన్నట్లయితే బాప్తిసం తీసుకొని దేవునికి ఇష్టలైన బిడ్డలుగా మనం జీవించాలా. చూడండి, ఇక్కడ చిన్న బిడ్డలు ఎంత చిక్కిపోయారో, ఎంత సన్నగా అయిపోయారు. కారణం ఆ యొక్క కరువు వచ్చేసింది. ఇప్పటికి మనకున్న గణాంకాల ప్రకారంగా 93 దేశాల్లో చాలా కరువు వచ్చేసిందంటే, మన ప్రక్కనే ఉన్న పాకిస్తాన్లో చాలా కరువు వచ్చేసింది. అక్కడ మనకు ఉన్న గణాంకాలు ఏమిటంటే కేజీ బియ్యం 200 పైగా అమ్ముతుందంట. ఇప్పుడు మనకి కేజీ బియ్యం 50 రూపాయలు 60 రూపాయలు అంటేనే అయ్యి బాబు ఇంత ఖరీదైన ఎలా బ్రతకాలంటున్నాం మనం. 200 పైగా అయిపోయింది. అలాగే చిన్న నూనె ప్యాకెట్ కూడా 200కి దొరకట్లేదు. అక్కడ చాలా కరువు వచ్చేసింది. అయితే వారు ఒక నియమం పెట్టేశారు. ఏది, ఎవరైనా కాస్త టీ కాసుకుందాం, కాఫీ కాసుకుందాం అంటే టీ పొడి, కాఫీ పొడి కూడా దొరకట్లేదు వాళ్ళకి. దానికి కూడా వారు లిమిట్ పెట్టేశారు. దాంతోపాటు ఎలాంటి వారైనా సరే వారు లైట్లు సాయంత్రం 8:30 కల్లా ఆపేయాల. ఇంక లైట్లు ఎవరైనా వేశారంటే ఏ కార్యమైనా సరే పోలీసులు వచ్చి పట్టేసుకుంటారు. మొత్తం అన్నీ కూడా ఆ యొక్క కరెంట్ కట్ చేసేస్తున్నారు. చాలా కరువు వచ్చేసింది. అలాగే మన ప్రక్కన ఉన్న శ్రీలంక, అలాగే సొమాలియా, ఇలాగా 93 దేశాల్లో రోజుకి 3 పూట్ల ఆహారం లేదు. కొన్ని ప్రాంతాల్లో రోజుకి సరిగా 2 పూట్ల ఆహారం లేదు పాపం వారికి. అంత ఆకలితో ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి మనకి భోజనం 3 పూట్ల దొరుకుతుంది. టిఫిన్ చేస్తున్నాం, మధ్యాహ్నం భోజనం తింటున్నాం, సాయంత్రం మరలా భోజనం చేస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఇటువంటి మహాకరువు, రెండవ రాకడకు ముందు కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయని దేవుని వాక్యం హెచ్చరించింది మనల్ని. కనుక ఈ విషయాలు మనం నేర్చుకోవాలి. చూడండి, మోషే గారి కాలంలో ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలీలు ఆ యొక్క అరణ్యంలో వెళ్తున్నప్పుడు వారికి అరణ్య మార్గం కనుక కొనుక్కోవటానికి ఏమీ కూడా సదుపాయాలు లేవు. కారణం అక్కడ షాపులు లేవు, బజారులు లేవు. కారణం అరణ్యంలో ఏం దొరుకుతుంది? ఏమీ దొరకదు. అయితే ప్రభువు తెలుసు ఇది అరణ్య మార్గం అని. అరణ్య మార్గంలో వారు నడిపిస్తున్నారు. కారణం ఆయన వారిని కాపాడగలరు, పోషించగలరు. అప్పుడు వారు కొనుక్కోవడానికి ఏ ఆధారం లేదు. వారు తెచ్చుకున్న గింజలన్నీ అయిపోయాయి, ధాన్యం అంతా అయిపోయింది. అప్పుడు ఇక చేసే గత్యంతరం లేదు. దేవుని మీద ఆధారపడ్డారు. ప్రభు ఏం చేశారు? వారికి రోజు కూడా ఏం కురిపించారండి?
మన్నా కురిపించారు. చూడండి, మన్నా ఏరుకుంటున్నారు వారు. ఆకాశం నుంచి రోజు పడేది. ఏ రోజున పడేది కాదు. ఏ రోజున పడలేదా మన్నా? ప్రతిరోజు పడేది. ఒక రోజు పడేది కాదు వారానికి. ఏ రోజు అంటారు అది? విశ్రాంతి దినం, శనివారం. కారణం అది దేవుని దినం, ప్రత్యేకమైన దినం. దాన్ని క్రైస్తవ లోకం మర్చిపోయింది. అయితే దేవుని బిడ్డలుగా మనం కొద్దిమంది ఉన్నప్పటికీ విశ్రాంతి దినం అనగా వారంలో 7వ దినం, దాన్ని సబ్బాతు దినం అంటున్నాం, విశ్రాంతి దినం అంటున్నాం. అది దేవుని దినం కనుకనే దేవుడు మన్నాను కురిపించలేదు. ముందే చెప్పారు వారికి, ఆ 6వ దినాన్న మీరు రోజు తెచ్చుకునే దానికంటే డబల్ తెచ్చుకోండి మన్నా. రోజు కేజీ తెచ్చుకుంటే 2 కేజీలు తెచ్చుకోండి. రోజు 5 కేజీలు తెచ్చుకుంటే 10 కేజీలు తెచ్చుకోండి. వాళ్ళ లిమిట్ ఏమీ లేదు, ఎంత అయినా కానీ డబల్ తెచ్చుకోండి. కారణం విశ్రాంతి దినం 7వ దినాన్న ఆ మన్నా కురవదు, అది దేవుని దినం అని దేవుడు వారికి చెప్పారు. అలా జరిగింది. ఇంకొకటి కూడా చూడండి, మరి మన్నా కురిసింది, దాన్ని పిండి కింద విసురుకొని రొట్టెలు వేసుకుని తినేవారు. మరి రొట్టెలు నంచుకోవటానికి ఎలాగా? ఏదైనా కాస్త పచ్చడి ఉండాలా, లేకపోతే వారికి దాంట్లో కాస్త ఏదన్నా స్వీట్ ఏదన్నా కాస్త ఒక తేనో, లేకపోయినట్లయితే కాస్త ఏదో జామ్ అంటున్నాం కదా ఈ రోజుల్లో, అలాంటిది ఏదోటి ఉండాలి. ఒట్టిది ఎలా తింటారు? ఏదోటి కావాలా. అయితే దేవుని యొక్క వాక్యంలో మనకున్న వివరాలు చూడండి. ఈ యొక్క మన్నా తినటానికి ఎలాగ ఉందంట? తియ్యగా తేనెలాగా ఉందని వివరణ ఉంది మనకి. నిర్గమకాండం 16వ అధ్యాయం చదవండి, 31వ వచనంలో. తియ్యగా ఉంది అంటే ఏంటి? దేవుడు మన్నాలోనే ఆ తీపిని పెట్టేశారనమాట. ఇక ఏవి వేసుకోవాల్సిన పని లేదు. మరి వాళ్ళు రొట్టెలు వేసుకోవాలంటే నూనె కావాలి కదా. మరి నూనె ఎక్కడిది వారికి? అరణ్యంలో నూనె లేదు ఎక్కడ కూడా. అయితే చూడండి, ఆ యొక్క సంఖ్యాకాండంలో చూసినట్లయితే 11వ అధ్యాయం మీ సమయం ఉన్నప్పుడు చదవండి, 8వ వచనంలో ఆ యొక్క మన్నాను పిండి కింద చేసి రొట్టెల కింద వేసి పని మీద వేస్తే దానిలో నుంచి నూనె ఉబ్బుకి వచ్చేసిందంట. అంటే ఆ మన్నాలోనే దేవుడు ఆ తీపిని, స్వీట్ని పెట్టేశాడు. ఆ యొక్క తేనె లాంటి దాన్ని, దానిలోనే నూనెని కూడా ఏర్పాటు చేశారు. అంటే నూనె దానిలో నుంచి వచ్చేసింది, ఆ యొక్క తీపి కూడా వచ్చేసింది. చక్కగా మధురంగా తిన్నారు. చూచారా దేవుని కార్యాలు ఎలా ఉంటాయో? ఎవరిని? ఆయన నమ్ముకున్న వారిని, ఆయన ఆజ్ఞలు కాపాడేవారిని. అయితే మీరు అనొచ్చు, ఆ మోషే గారి కాలంలో ఎప్పుడో జరిగింది. మోషే గారి కాలానికి ఇప్పటికి 3500 సంవత్సరాలు గ్యాప్. 3500 సంవత్సరాలు అయిపోయింది మోషే గారి కాలం నుంచి ఇప్పటికి. మరి ఆ మన్నా ఎప్పుడో జరిగింది. అది జరిగిందో లేదో కట్టుకథ మనకేం తెలుసు అనుకోవచ్చు మనం. చూడండి, ఇక్కడ అంగోలా దేశం, ఆఫ్రికాలో ఉంది అంగోలా దేశం. ఆ గ్రామం పేరు నంబా అనే గ్రామం. ఆ గ్రామంలో వర్షాలు లేక, అది చిన్న కుగ్రామం, ట్రైబల్ ఏరియా అన్నమాట. అది ట్రైబల్ ప్రాంతం. అక్కడ వర్షాలు లేక చాలా కరువు వచ్చేసి కటాకటిగా రోజుకు ఒక్కసారి భోజనం సరిగా తినడానికి కూడా లేకుండా పోయింది పాపం వారికి. అయితే వారందరూ కూడా ఒక దినాన్ని, విశ్రాంతి దినాన్ని, సబ్బాత్ దినాన, వారంలో 7వ దినాన్న పాస్టర్ గారు, విశ్వాసులందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించారంట. ప్రభువా, మాకు కరువు వచ్చేసింది, మాకు వర్షాలు కురిపించండి, మాకు ఆహార ధాన్యాలు లేవు, తినటానికి ఏమీ లేదు, మీరే సహాయం చేయండి అని ప్రార్థించారంట ఉపవాసంతో. అది అయిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయింది, ఉపవాస కూటం శనివారం రోజున ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక చిన్న అమ్మాయి నెమ్మదిగా వెళ్తుంది. పెద్దవారందరూ కూడా నడిచి వెళ్ళిపోయారు. ఆ ప్రక్కనే ఉన్నాయి వాళ్ళ ఇళ్ళన్నీ కూడా గ్రామంలో. అయితే ఆ చిన్న అమ్మాయి చుట్టూ కూడా ఆకాశం నుంచి తెల్లని గింజలు పడుతున్నాయంట. తెల్లని గింజలు పడుతున్నాయి. తెల్లని గింజలు పడుతుంటే ఏంటి అనుకుంటుంది, గింజలు తొక్కుకుంటూనే వెళ్ళిపోతుంది అమ్మాయి. అప్పుడు ఇద్దరు చక్కని తెల్లని వస్త్రాలు వేసుకుని ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమయ్యి వారు ఏమంటున్నారంటే, అమ్మా ఆకలిగా ఉందా నీకంటే? అవునండి ఆకలిగా ఉంది, మా ఇంటి దగ్గర తినడానికి ఏమీ లేదు, కరువు కాలంలో మాకెవరికి ఏమీ లేదు తినడానికి అనేటప్పటికి. మరి ప్రక్కన పడుతుంది, చుట్టూ పడుతున్నాయి కదా గింజలు, అవి తినొచ్చు కదా అన్నారంట. ఏంటిది, ఏం గింజలు తెల్లగా ఉన్నాయి, నాకు తెలియదు ఏంటి, ఎప్పుడు చూడలేదు నేను అన్నదంట. ఆ తెల్లని వస్త్రాలు వేసుకున్న వారు అన్నారు, ఇది మన్నా, నువ్వు తిను అన్నారు. తినొచ్చా అన్నదండి. తినొచ్చు అన్నారు. కనుకనే ఆ చిన్నమ్మాయి కిందకు వంగి, ఆ చుట్టూ పడిపోతున్నాయి గింజలు తెల్లగా, ధనియాలు లాంటి ఆకారంలో ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, తీసుకుని నోట్లు వేసుకుని తిన్నది. తియ్యగా తేనెలాగా ఉంది ఏకంగా. ఇక ఆకలితో ఉన్నదేమో, గబగబ 4 గుప్పులు తినేసి పరుగు వెళ్ళిపోతుంది. మన్నాను తొక్కుకుంటేనే వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఇల్లందరూ కూడా, రండి రండి మన చర్చి చుట్టూ, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చి చుట్టూ ఆ యొక్క మన్నా పడిపోతుంది, రండి తిందరు గాని, నేను తిన్నాను తీగా ఉంది అనేసి అందరికీ చూపిస్తుంది. అందరూ పరుగున వచ్చేసారు ఆ అద్భుతాన్ని చూడటానికి, ఆకలిని తీర్చుకోవటానికి. అక్కడ చర్చి చుట్టూరు కూడా తెల్లగా మన్నా కురిసేస్తుంది, గింజలా కురిసేసింది. దాన్ని వాళ్ళు దోశలతో తీసుకొని తింటారు, తీయగా ఉంది.
వారందరూ కూడా వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపోయి ఆ పాత్రలు తెచ్చుకొని కొంతమంది సంచులు తెచ్చేసుకొని దాన్ని నిండా నింపేసుకున్నారు. అది అప్పుడప్పుడు అనగా ఎప్పుడైతే కరువు వస్తుందో, కరువు వచ్చిన ప్రతిసారి కూడా ఈ యొక్క నంబా అనే గ్రామంలో, అంగోలా దేశం ఆఫ్రికాలో ఉంది ఇది. ఇప్పుడు కూడా పడుతుందంట. ఇప్పుడు కూడా పడుతుంది ప్రతి శుక్రవారం కూడా. అయితే దాని ద్వారా మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక పాఠం ఏంటి? దేవుడు ఎప్పుడో ఉన్నవాడే కాదు. యేసు ప్రభు నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు. దాంతో పాటు అక్కడ అనేక సంఘాలు ఉన్నాయి గానీ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం చుట్టూ మాత్రమే పడుతుంది మన్నా. దీని ద్వారా మనం నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక పాఠం ఏంటి? సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం దేవునికి ఎంతో ప్రియమైన సంఘం, దేవుని యొక్క వాక్యాన్ని పాటిస్తున్న సంఘం. కనుక మనము ఈ యొక్క సంఘ సభ్యులుగా ఉన్నట్లయితే మనకి ఎంతో ఆశీర్వాదం. ప్రభు త్వరగా వస్తున్నారు, మనల్ని పరలోకం తీసుకువెళ్తారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఉన్న ఏది కూడా మనల్ని కాచి కాపాడలేదు, ఏది కూడా మన ప్రాణాలు రక్షించలేదు. ఆ కరోనా వచ్చినప్పుడు చూడండి, ఇది ఇటలీ దేశంలో జరిగింది 2020 సంవత్సరంలో ఏప్రిల్ 1వ తారీఖున. ఆ యొక్క కరోనా వచ్చేసి అనేక మంది చనిపోతే ఆ యొక్క ఇటలీలో ఉన్న ప్రజలు, వారికి ఉన్న డబ్బు యూరో, అది €1 అంటే దాదాపు ₹100 ఉంది ఏకంగా ఇప్పుడు. అలాంటి డబ్బుని వారు వీధుల్లో విసిరేసారు ఏకంగా. ఎందుకు వచ్చిన డబ్బు ఇది? కారణం, వాళ్ళ తండ్రి వ్యాపారస్తుడు, కరోనా వచ్చేసింది, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణం దక్కలేదు, తండ్రి చనిపోయాడు. దానివల్ల ఏం జరిగింది? వారు అనుకుంటున్నారు, దేనికి ఈ డబ్బు? వ్యర్థమైన డబ్బు. మా తండ్రి ఎంతో వ్యాపారం చేసి డబ్బు సంపాదించాడు, ఈ డబ్బు ప్రాణం కాపాడలేకపోయింది, వీధుల్లో పడేసేశారు. అలాగే కొంతమంది ఒకే ఒక కుమారుడు, వారికి చాలా డబ్బు ఉంది, వారికి ఏదో ఆస్తి ఉంది, ఒకే ఒక కుమారుడు చనిపోయాడు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు. అయితే ఈ డబ్బంతా నా ఒకే ఒక కుమారుడు ప్రాణం కాపాడలేకపోయింది. ఎందుకు వచ్చింది డబ్బు? ప్రాణం కాపాడలేని డబ్బు విసిరేశారు రోడ్ల మీద. అయితే అలాగేదో ₹1, ₹2 కాగితాలు కాదు ఇవన్నీ కూడా, యూరోలు, 10 యూరోలు, 50 యూరోలు, 100 యూరోలు, వాళ్ళకి ఏది ఉంటే అది విసిరేశారు ఏకంగా, వాళ్ళకున్న ఆ నిరాశతోటి. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, డబ్బు మన ప్రాణాన్ని కాపాడలేదు. కొంతవరకు ఉపయోగపడుతుంది రైటే, డబ్బు మన ప్రాణాన్ని కాపాడలేదు. డబ్బు శాశ్వతం కాదు. డబ్బు మనల్ని పరలోకం తీసుకువెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. డబ్బు మన పరలోకం తీసుకెళ్ళలేదు. కనుకనే ప్రభువారు అన్నారు మత్తయి సువార్త 6:20, మత్తయి సువార్త 6:20, మీ ధనం ఎక్కడ దాచుకోండి? పరలోకంలో దాచుకోండి. ఎలా దాచుకోగలం పరలోకంలో? మనం దేవునికి ఇచ్చే కానుకల ద్వారా, దశమ భాగాల ద్వారా ప్రభు ఆ యొక్క ధనాన్ని పరలోకంలో దాచుకోగలగా. లేకపోతే ఇలాంటి ఉద్యోగ సభలు జరిగినప్పుడు వాటిని మనం నిర్వహించడం ద్వారా, మన డబ్బును ఖర్చు పెట్టడం ద్వారా మనము పరలోకంలో డబ్బు దాచుకుంటున్నాం. అంటే పరలోకంలో మనము దేవుని యొక్క ఆ యొక్క నమ్మకాన్ని, దేవుని యొక్క ప్రేమను పొందుకుంటున్నాం. చూడండి ప్రభువారు ఏమన్నారో మత్తయి సువార్త 6:33, మత్తయి సువార్త 6:33 నీవు నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతుకు. నీతిని వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు. ఆయన వెతికినట్లయితే అప్పుడు ఈ లోకంలో ఉన్న సమస్తము నీకు సమకూడి జరుగుతాయి. అంటే ఈ లోకంలో మనకి ఏమేమి కావాలో, ఖచ్చితంగా ఆహారం కావాలా, వస్త్రం కావాలా, ఉండటానికి వసతి కావాలా, అవన్నీ కూడా ప్రభువుకి తెలుసు ఏం కావాలో, అవన్నీ ప్రభు ఇస్తారు. కానీ మనం వెతకవలసింది ఆయన నీతి, ఆయన రాజ్యం. ఆయన రాజ్యం కొరకు ప్రాకులాడుతున్నావు ప్రియ సోదరి సోదరుడా? ఆ నిత్య జీవం కొరకు ప్రాకులాడుతున్నావా? లేకపోయినట్లయితే మనం ఈ డబ్బు కొరకు, మేడల కొరకు, ఆస్తుల కొరకు, డాబాల కొరకు, ఉద్యోగాల కొరకు, లేకపోయినట్లయితే పొలం కొరకు, వీటి కొరకే ప్రాకులాడుతున్నామా? పరలోకం కొరకు ప్రాకులాడుతున్నామా? మనం ప్రాకులాడవలసింది పరలోకం కొరకు. కారణం ఏంటి? ఈ లోకంలో ఏది ఉన్నప్పటికీ మనం పట్టుకుపోగలమా? అది తీసుకోగలమా? మనం ఈ లోకం శాశ్వతంగా మనం ఉంటామా? కానే కాదు. కనుకనే మనము ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకటం మొదలు పెట్టాలా. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నేను త్వరగా వస్తున్నాను, నీవు సిద్ధపడు, రెండవ రాకడకు అంటున్నారు. చూడండి, ఈ వ్యక్తి తన యొక్క నొసల మీద 666 ముద్ర. అతి త్వరలో, అతి సమీపంలో మనందరికీ కూడా ఈ పరీక్ష వస్తుంది. ఆ 666 ముద్ర వేయించుకుంటేనే కొనటానికి కానీ, అమ్మటానికి కానీ. అది వేయించుకోకపోతే కొనటానికి లేదు, అమ్మటానికి లేదు. మరి కొనటానికి లేకపోతే, అమ్మటానికి లేకపోతే ఎలా జీవిస్తాం? ముఖ్యంగా కొనాలా. మనం బియ్యం కొనుక్కోవాలా, నూనె కొనుక్కోవాలా, కూరగాయలు కొనుక్కోవాలా, ఇవన్నీ కూడా కొనుక్కోవటానికి అవకాశం లేదు. ఈ ముద్ర ఖచ్చితంగా వేయించుకోవాలా. అయితే దేవుడు ఏమంటున్నారు? ఆ ముద్ర వేయించుకోవద్దు నువ్వు.
అది వేయించుకుంటే నరకానికి నేను వేసేస్తాను, నరకాగ్నిలో అంటున్నారు ప్రభువారు. కనుక మరి వేయించుకోకపోతే మనకి మన యొక్క జీవనం ఎలా గడుస్తుంది, మనకి ఎలాగ ఆహారం వస్తుంది? దేవుడు అద్భుత రీతిగా ఇశ్రాయేలీలకు ఏ రీతిగా మన్నాను కురిపించి వారిని కాచి కాపాడారో, వారికి మంచినీళ్ళు లేనప్పుడు బండలోంచి ఎలాగ నీళ్ళు ఇచ్చారో, అలాగే ఇక్కడ కాల చివరి దినాల్లో విశ్వాసంగా జీవించినట్లయితే మనకి కూడా దేవుడు ఆ విధంగా ఆహారాన్ని, మంచి నీరుని ఇస్తారు. మనం అనుకుంటున్నాం మనకు కాస్త డబ్బులు ఉన్నట్లయితే ఏదో బ్యాంకులో పెట్టుకుంటున్నాం. చూడండి, ఇది సిలికాన్ వ్యాలీ బ్యాంక్. సిలికాన్ వ్యాలీ అమెరికాలో చాలా ప్రఖ్యాతిగాంచిన బ్యాంకు సిలికాన్ వ్యాలీ అంటున్నారు. డాక్టర్ ప్రభాస్ సాయి గారికి అడిగితే మీరు దక్కిన వివరాలు ఎక్కువ చెప్తారు దాని గురించి నాకంటే. అయితే అలాంటి బ్యాంకులో ఎంతో మంది వేల కొలది ప్రజలు వారికి ఉన్న డబ్బులు కాస్త దాచుకున్నారు. ఆ బ్యాంకు మొత్తం కుదేలైపోయింది, పడిపోయింది. ఇంగ్లీష్లో బ్యాంక్రప్సీ అంటాం. అంటే దాచుకున్న వారికి ఇంకొక్క డాలర్ కూడా, ఒక్క రూపాయి కూడా తిరిగి రాదనమాట. మొత్తం అంతా కూడా కుదేలైపోయింది, బ్యాంక్ అంతా బ్యాంక్రప్ట్ అయిపోయింది. చూడండి, మనం ఎంతో ఆశతో కాస్త డబ్బులు పెట్టుకుంటే డబ్బులని కూడా ఆవిరైపోతున్నాయి అన్నమాట. బ్యాంకులు కూడా పడిపోతున్నాయి, పతనం అయిపోతున్నాయి. ఇది చూడండి, ఇంకోటి న్యూయార్క్లో సిగ్నేచర్ బ్యాంక్ అండి. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన బ్యాంక్ అమెరికాలో. అది కూడా కుదేలైపోయింది, పడిపోయింది, బ్యాంక్రప్ట్ అయిపోయింది. దానిలో డబ్బులు పెట్టుకున్న వేలాది మంది లబోదిబా అంటున్నారు, ఒక్క డాలర్ కూడా తిరిగి వచ్చే అవకాశం కనపట్లేదు. అలాగే స్విస్ బ్యాంక్, స్విస్ నేషనల్ బ్యాంక్ స్విట్జర్లాండ్లో, అది కూడా కుదేలైపోయింది, పడిపోయింది, అంటే బ్యాంక్రప్ట్ అయిపోయింది అంటాం ఇంగ్లీష్లో. ఇలాగా 1800 బ్యాంకులు ప్రపంచం అంతా, స్విస్ బ్యాంక్, స్విస్ నేషనల్ బ్యాంక్ కూడా కుదేలైపోయింది, బ్యాంక్రప్ట్ అయిపోయింది. 1800 బ్యాంకులు ప్రపంచం అంతట్లో అవన్నీ కూడా కుదేలైపోయాయి. దీనివలన అంటే మనం డబ్బులు బ్యాంకులో దాచుకున్నా సరే ఏంటనమాట, భరోసా లేదు. ఇప్పుడు ఇంకో ప్రమాదం వచ్చి పట్టుకుంది. మనం కొంతమంది మనకున్న కొంచెం డబ్బులు పెట్టుకుని బ్యాంకులో ఏదో దాచుకుంటున్నాం, అప్పుడప్పుడు కావాల్సినప్పుడు తీసుకుంటున్నాం, బ్యాంకు వెళ్తున్నాం. వాడు ఏమంటున్నాడు, బ్యాంక్ కూడా అంటే బ్యాంకులో వాళ్ళు ఏమంటున్నారు, అయ్యా మనం పుస్తకం పట్టుకుని వెళ్తాం బ్యాంక్ బుక్, వాడు ఏమంటున్నాడు, సర్వర్ పని చేయట్లేదండి ఇవ్వాలంటాడు. కంప్యూటర్ సర్వర్ పని చేయట్లేదండి, కంప్యూటర్ పని చేయట్లేదు, మరి మీరు మధ్యాహ్నం రండి అంటున్నాడు. మధ్యాహ్నం వెళ్ళినా సరే ఇంకా సర్వర్ పని చేయట్లేదండి అయ్యా, రేపు రండి అంటున్నాడు. డబ్బులు బాగానే ఉన్నాయి, ఆ కంప్యూటర్ పని చేయకపోతే డబ్బులు రావు బయటికి. మన పుస్తకం ఉంటుంది, మరి ఏమంటే రైట్ అన్నాడు, మీ డబ్బులు ఉన్నాయండి కానీ మరి సర్వర్ పని చేయట్లేదండి బ్యాంకు, ఆ కంప్యూటర్ పని చేయకపోతే మేము డబ్బులు బయటికి ఇవ్వలేమని అంటున్నారు. అయితే ఒక విషయం మనం నేర్చుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ కడవరి కాలంలో ఆ యొక్క సర్వర్లు అంటే ఈ కంప్యూటర్ వ్యవస్థ అంతా కూడా కరిగిపోయే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఎలాగా, ఈ యొక్క సూర్యుడిలో సౌర తుఫాన్ అంటున్నారు. సౌర తుఫాను, దాన్ని ఏమంటారంటే సోలార్ స్టామ్ అంటారు ఇంగ్లీష్లో. సోలార్ స్టామ్ అంటారు ఇంగ్లీష్లో. అది వస్తుంది, అది ముందుగానే హెచ్చరిక చేస్తున్నారు నిపుణులు. ఏమని, అలాంటిది చిన్న చిన్నవి వచ్చాయి ఈ మధ్యకాలంలో, అలాంటిది పెద్దది వచ్చినట్లయితే ఆ సూర్యునిలో నుంచి వచ్చే రశ్మి, దాన్నే ఈ యొక్క సోలార్ స్టామ్ అంటున్నారు. దానివలన ఈ భూమి మీద ఉన్న ఈ నెట్వర్క్ అంతా కూడా, అంటే శాటిలైట్లు అన్నీ కూడా కరిగిపోతాయంట. మరి కంప్యూటర్లు పనిచేయాలంటే, మన ఫోన్ పనిచేయాలంటే ఇదంతా కూడా శాటిలైట్ల ద్వారా జరుగుతుంది. శాటిలైట్లు కరిగిపోతే ఆకాశంలో ఫోన్లు పనిచేయు, కంప్యూటర్లు పనిచేయు, బ్యాంకులు పనిచేయు. అంటే ఏంటనమాట, మనం డబ్బులు బ్యాంకులో పెట్టుకోవటం కూడా ప్రమాదమే ఈ కడవరి కాలంలో. అది నేను చెప్తున్న మాటలు కాదు, మీరు ఎప్పుడైనా చూడండి, నాసా వాళ్ళు చూస్తే సోలార్ ఫ్లేర్ అంటారు దాన్ని, సోలార్ ఫ్లేర్ అంటున్నారు దాన్ని, టెక్నికల్ మాట. సోలార్ స్టామ్ అంటున్నారంటే సౌర తుఫాను. సౌర తుఫాను అది వస్తే ఇవన్నీ కూడా విపత్తులు వచ్చేస్తాయి. మనకున్న ఎలక్ట్రిసిటీ అంతా కూడా, ఎలక్ట్రిక్ గ్రిడ్ అంటారు దాన్ని, అవన్నీ కూడా కరిగిపోతాయంట, శాటిలైట్లు కరిగిపోతాయంట అది వస్తే. అలాంటి సౌర తుఫాను అంటే సూర్యుడు తుఫాను. ఇవన్నీ వస్తే అంటే కరెంట్ ఉండదు ఇంకా. మరి కరెంట్ లేకపోతే కంప్యూటర్లు ఏం పని చేస్తే, కరెంట్ లేకపోతే నీకు ఐఫోన్ ఉన్నా సరే నీ చేతిలో ఉపయోగం ఉందంటారా? ఎలా ఛార్జింగ్ చేసుకుంటాం దాన్ని? ఒకవేళ ఐఫోన్ ఉన్నా సరే ఆ నెట్వర్క్ శాటిలైట్ లేదనుకోండి, మీరు ఏ నెట్వర్క్ అనే వాడండి, ఏది పనిచేయదు ఇంకా కడవరి కాలంలో. ఇలాంటి రోజులు అతి సమీపంలో ఉన్న భయంకరమైన దినాలు మనం జీవిస్తున్నాం. కనుక ప్రియ సోదరులారా, అటువంటి దుర్దినాలు రాకముందే మన ప్రభుని మనం నమ్మి
ఆయన నామపేట బాప్తిసం తీసుకోవాలి. చూడండి, కాలిఫోర్నియాలో వచ్చిన ఆ యొక్క స్నో స్టార్మ్ అంటున్న తుఫాను, అలాగే చైనాలో వచ్చిన తుఫాను. దాంతో పాటు యేసుప్రభు వారు ముందుగానే చెప్పారు, కడవరి కాలంలో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వస్తారని. మత్తయి సువార్త 24 వచనంలో, మత్తయి సువార్త 24 వచనంలో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వస్తారన్నారు. అప్పుడు అలాంటి వారు వచ్చేసారు. చూడండి, ఈ వ్యక్తి విసరియన్ టోరోప్, ఈయన రష్యాలో ఉండేవాడు. ఆ రోజుల్లో సోవియట్ యూనియన్. 1991 వరకు కూడా ట్రాఫిక్ పోలీస్ అయినా, ఈయన ట్రాఫిక్ పోలీస్ అయినా. అయితే దాన్ని మానేసి, ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగాన్ని మానేసి అక్కడి నుంచి ఏమంటున్నాడు, నేనే క్రీస్తుని అంటున్నాడు. చూసారా, మొన్నదా పోలీస్ పని చేసిన ఆయన మానేసి ఉద్యోగం రిజైన్ చేసేసి రాజీనామా చేసి నేనే క్రీస్తుని అంటున్నాడు. పోనీ ఒకళ్ళ ఇద్దరా? వేల కొలది ఆయనకి ఇప్పుడు అభిమానులు ఉన్నారు. వేల కొలది ఆయనకి శిష్యులు ఉన్నారు. ఇప్పుడు ఏదో కొద్దిగా చదువుకున్న అంటే చదువు లేని వారు కాదు సుమా, డాక్టర్ చదువుకున్నారు, ఇంజనీర్ చదువుకున్నారు, బీటెక్ చదువు, ఇలాంటి వారు కూడా ఆయన శిష్యులు అయిపోయి ఉద్యోగాలు మానేసి ఆయనతో పాటు ఎడారి ప్రాంతంలో జీవిస్తున్నారు. ఈయన పేరు విస్సారెంటో, నేనే క్రీస్తుని అంటున్నాడు. మీరు తర్వాత ఎప్పుడైనా సాయంత్రం ఇంటర్నెట్లో చూడండి ఆయన గురించి. ఇది రష్యాలో నేనే క్రీస్తుని అంటున్నాడు. క్రైస్ట్ ఇన్ రష్యా అని కొడితే ఆయన పేరు విస్సారెంటోరుపు అంటే మొత్తం ఆయన భోగవతం అంతా వచ్చేస్తుంది మీకు ఇంటర్నెట్లో, ఆయన ఫోటోలతో సహా. ఇంకొక మహానుభావుడు ఉన్నాడు చూడండి ఇక్కడ, అందరి గురించి చెప్పట్లేదు, యాలెన్ జాన్ మిల్లర్. ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. మొన్నదాకా కొన్ని లక్షలు సంపాదించేవాడు, నెల జీతం. ఆయన ఉద్యోగం, పెళ్ళైపోయింది ఆయనకి, ఉద్యోగం మానేసి నేనే క్రీస్తుని అంటున్నాడు. ఆయనకి పెళ్ళైపోయింది. అప్పుడు మరి ఈ యొక్క టీవీ వాళ్ళు, వార్తాపత్రిక వాళ్ళు వచ్చి, మరి అదేంటంటే మీరు క్రీస్తు అంటున్నారు కదా, మరి ఈవిడెవరు? ఆవిడ నా భార్య, 2000 సంవత్సరాల కిందట ఆవిడ మగ్దలేని మరియా. చూడండి ఎంత దైవ దోషణం, దేవునికి ఎదురు. ఆవిడ మగ్దలేని మరియా ఇప్పుడు నాకు భార్యగా పుట్టింది. ఆవిడ పేరు మేరీ. చూచారా, ఈయన నేనే క్రీస్తుని అంటున్నాడు. మొన్నదాకా సాఫ్ట్వేర్ పని చేసుకున్నవాడు నేనే క్రీస్తుని అంటున్నాడు. ఆయన కూడా ఒక్కడే కాదు, అనేక వందల మంది అభిమానులు ఉన్నారు, వందల మంది విశ్వాసులు చేరిపోయారు ఆయన చుట్టూ. అంటే మనం జీవిస్తున్నది భయంకరమైన దినాలు. ఎప్పుడో ఆ అబద్ధ క్రీస్తులు వస్తారని మీరు మోసపోవద్దు సుమా, వాళ్ళు అప్పుడే వచ్చేసారు. ఇలాంటి వారు ప్రపంచంలో ఇంటర్నెట్లో చూస్తే 300కి పైగా ఉన్నారంటే అనేక ప్రాంతాల్లో. దేవుని దయ వలన ఈ ఊర్లో లేరు, మన ఆంధ్రాలో లేరు. కొంతమంది ఈ విధంగా నేనే క్రీస్తుని చెప్పుకునే వాళ్ళు ఆ విధంగా చలామణి అవుతారు, చిన్న చిన్న అద్భుతాలు కూడా చేస్తున్నారు వాళ్ళు. చివరిగా చూడండి, పాపువా న్యూగిని. ఇది మన ఆస్ట్రేలియా ఆ యొక్క దగ్గర ఉన్న లంకలు అనమాట. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దగ్గర ఉన్న పాపువా న్యూగిని. అక్కడ పెద్ద కొండ సెలవులో, అంటే కొండలు విరిగిపోయి ముక్కల కింద అయిపోయి పడిపోయి, ల్యాండ్ స్లైడ్ అంటాం ఇంగ్లీష్లో. అంటే కొండ శల్యాలు విరిగి పడిపోయి అనమాట. దానివలన 2000కి పైగా చనిపోయారు గత వేసవకాలం మే 24న. 2000. ఎప్పుడు అంతమంది కొండ విరిగి పడిపోయి కిందన్న గ్రామాల మీద పడిపోయి 2000 పైగా మనుషులు హతమైపోవటం అన్నది చరిత్రలో, ఇంత మానవ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. అది జరిగింది. ఇది కూడా మనకి ఇస్తున్న సూచన ఏంటంటే ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. మన దేశంలో కూడా కేరళలో ఆ యొక్క జూలై 30వ తారీఖుని గత సంవత్సరంలో వాయనాడు, అక్కడ కూడా అలాగే ఆ కొండ ముక్కలు, అంటే కొండ ఆ యొక్క పర్వతాలు రాళ్ళు విరిగిపోయి పడిపోయి చాలామంది వందల కొలది ప్రజలు అలాగా చనిపోయారు. వారు ఆ శిథిలాల కిందే సమాధి అయిపోయారు. దేనికి జరుగుతున్నటువంటి విపరీతమైన సంగతులు ఎన్నడూ కనీ ఇవన్నీ ఎరగని విషయాలు. అలా మనందరికీ తెలిసి ఈ సంవత్సరంలో విజయవాడలో కూడా పెద్ద ఆ యొక్క వరద, అలాంటిది విజయవాడ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. చాలామంది ఉన్నవన్నీ కూడా కోల్పోయారు. మీకు తెలుసా విషయాలు? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరమైన దినాల్లో ఉన్నాం. రాకడ సూచనలు జరుగుతున్నాయి. కనుక మనందరం కూడా ప్రభువుని నమ్ముకొని, ప్రభు రాకడ అతి సమీపంలో ఉన్నదని తెలుసుకొని ఆ రాకడ కొరకు మనం సిద్ధపడాలా, ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకోవాలి. ఇంకెవరైనా బాప్తిసం తీసుకోకుండా ఉన్నట్లయితే బాప్తిసం తీసుకోవటానికి నీవు ఏర్పాట్లు చేసుకో ప్రియ సోదరి సోదరుడా. ప్రభు త్వరగా వస్తున్నారు. అది నీ నిర్ణయం అయినట్లయితే, మనలో అనేక మంది బాప్తిసం తీసుకున్న వారు ఏమున్నాం, కానీ మనం ఆజ్ఞల ప్రకారంగా జీవించట్లేదు, వాక్యపు వెలుగులో జీవించట్లేదు, వాక్య ప్రకారంగా ఆజ్ఞల ప్రకారం 10 ఆజ్ఞల ప్రకారంగా జీవించట్లేదు. కనుక ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. మరలా నువ్వు నిర్ణయం చేసుకుని, నేను కూడా 10 ఆజ్ఞల ప్రకారంగా జీవించాలా, నేను కూడా వాక్యపు వెలుగులో జీవించాలా, యేసు ప్రభువుకు యోగ్యమైన కుమారుడిగా కుమార్తెగా నేను జీవించాలా అని నిర్ణయం చేసుకో. ప్రార్థన చేసి ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తాను.
పరిశుద్ర ప్రేమ గల మా తండ్రి, రాత్రి సభలో మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. సాతాను యొక్క కరెంట్ వల్ల కాస్త అంతరాయం తెచ్చినప్పటికీ మళ్ళీ మీ కృపతో ప్రభా కరెంట్ అనుగ్రహించారు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ కూడిన ప్రభా చిన్నవారిని, యవనస్తులను, పెద్దలను నాయన మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించి, ఆయన చుట్టుపక్కల నాయన గ్రామాల నుంచి కూడా వచ్చారు ప్రభు, అందరిని ఆశీర్వదించి మా గమ్యస్థానాలకు క్షేమంగా చేర్చి ఈ రాత్రి సమయంలో మేము నిర్ణయం చేసుకుని మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా మీ ఆజ్ఞల ప్రకారంగా, మీ ఆజ్ఞల వెలుగులో 10 ఆజ్ఞలు పాటిస్తూ మీ ఆజ్ఞల ప్రకారంగా, మీ యొక్క వాక్య ప్రకారంగా మేము జీవించే ఆ కృపను మాకు అనుగ్రహించమని, మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా మేము జీవిస్తూ కడవల కాలంలో మీకు మహిమకరమైన జీవితాలు జీవించే ఆ యోగ్యత మాకు దయచేయమని, మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు, మాతో మాట్లాడిన రీతిని బట్టి వందనాలు చెల్లిస్తూ మీరే మమ్మల్ని ఆశీర్వదించి పంపించమని, మెండైన శారీరక ఆధ్యాత్మిక అవసరాలు తీర్చండి. ఎవరికైతే బలహీనత ఉన్నదో వారికి స్వస్థత ఇచ్చేయండి. ఎవరికైతే ఎటువంటి అశాంతి ఉన్నదో అశాంతి తొలగించండి. మీ కృపతో మమ్మల్ని అందరూ నింపమండి. మీరే మమ్మల్ని ఆశీర్వదించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.